గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒప్పుకున్నాడా? స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ కాగితాలన్నీ కోర్టులో సబ్మిట్ చేయడం, నాన్నగారిని నిర్దోషం నిరూపించి బయటకు తీసుకురావడం, తమని లోపలికి తీసుకుపోవడం. ఏ లోపలికి? శోభనం గది లోపలికి. వెంటనే మీ అమ్మగారికి ఫోన్ చేయి. ఇంత మంచి వార్త వింటే ఆవిడ సంతోషిస్తుంది. రైట్. ఏమండి, వచ్చేసారా? మామయ్య గారు నిర్దోషి నిరూపించే సాక్ష్యాధారాలు మీ అబ్బాయి సంపాదించారు. అవునమ్మా, ఆ విషయం ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసావు. బాబు, నేను నీ తల్లిగా ఇక్కడికి రాలేదు. పతిభిక్ష కోరే ఒక అనాథ స్త్రీగా వచ్చాను. గర్వించదగ్గ భర్త, వృత్తి ధర్మం కోసం ప్రాణాలర్పించే కొడుకు ఉన్న నువ్వు అనాథగలా అవుతావు. చాణక్య, నీ తండ్రిని కాపాడడం కోసం నీ ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి నీతి తప్పు అని నీ తల్లి అడిగితే ఏ సమాధానం చెప్తావు? దేశం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయని మేజర్ నాగార్జున కొడుకు నీతి తప్పడమ్మా. అదే నీ సమాధానం అయితే మీ నాన్న మనకి దక్కరు బాబు. అవును బాబు, మీ నాన్నగారిని కోర్టుకు తీసుకెళ్తుంటే ఆ రాణా మనుషులు బలవంతంగా బంధించి బందీని చేశారు. వాళ్ళు కోరిన విధంగా చేయకపోతే ఆయన ప్రాణాలు తీస్తానని రాణా బెదిరించాడు. అమ్మా, నువ్విచ్చిన గుండె పాలు ఈ గుండెకు ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చాయమ్మా. వాడి కబంధ హస్తాలోంచి నాన్నగారిని విడిపించి తీసుకొస్తాను. బాబు, నువ్వు ఆ సాహసం చేస్తే సాగు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న మీ నాన్నగారు మనకి దక్కరు. చూడు, మీ నాన్నగారిని రక్షించడానికి నువ్వు రాణా మీదకు పోతే నా 5వ తనం బూడిదైపోతుందిరా. నువ్వు రాణాన్ని చంపడానికి వేసే ప్రతి అడుగు మీ నాన్నని మృత్యువుకు దగ్గరగా నడుపుతుంది. రంగా మీద, రాణా కొడుకు మీద నువ్వు పెట్టిన కేసులు అక్రమమైనవని రాసిస్తేనే మీ నాన్నని వాళ్ళు ప్రాణాలతో విడిచిపెడతారు. చాణక్య, నీ మనసు మార్చుకోకపోతే నీ తండ్రి శాశ్వతంగా నీ కాకుండా పోతాడు. అవును గురు, తండ్రి ప్రాణం కంటే కేసు ముఖ్యమైనది కాదు. తల్లి పసుపు కుంకాల కంటే వృత్తి ధర్మం గొప్పదేం కాదు. ప్లీజ్, నా మాట విను చాణక్య. ఇవిగోనమ్మా, నా ఆత్మసాక్షిని చంపుకొని ఈ సాక్ష్యాలు నీ చేతుల్లో పెడుతున్నాను. నీ చేతులతో నువ్వు చించిపారే. ఏ చేతులతో నీ కొడుకు మనసులో నీతికి శ్రీకారం చుట్టావో ఆ చేతులతో నువ్వు చించిపారాయమ్మా. సో నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదని చక్రధరని ప్రేమిస్తోందన్న కక్షతో అతనిపై తప్పుడు కేసు బనాయించావన్నమాట. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్టెస్ శశిరేఖ సహాయంతో నువ్వు అరెస్ట్ చేసిన 2 వ్యక్తులను కేవలం రాణా గారికి అపఖ్యాతి ఇవ్వడానికి అరెస్ట్ చేశావన్నమాట. రాణా గారి సన్నిహితుడైన రంగా గారిని, రంగా గారి రెస్టారెంట్ కస్టమర్ అయిన జాన్సన్ ని కూడా కావాలని అరెస్ట్ చేశాను. కావాలనే కేసు కాంకాట్ చేశాను. కావాలని కేసు బిల్డప్ చేశాను. డ్యూటీలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసిన నేరానికి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. మిస్టర్ స్వామి, అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని విడుదల చేయండి. ఓకే సార్. గురు, రాణా మనుషులు వచ్చి రంగాని జాన్సన్ ని తీసుకెళ్లిపోయారు. ఈ లెటర్ నీకేమన్నారు? మిస్టర్ చాణక్య, నీ పితృభక్తికి నా జోహార్లు. తండ్రిని కలుసుకోవాలని నీ మనసు ఎంతో ఆరాటపడుతోంది. కలుసుకోవాలంటే ఊరు చివరున్న పాత బంగ్లాకి రా. వీళ్ళ నా సెల్లోకి నెట్టి లాక్ చేయండి.
చక్రధర్, వాళ్ళు ఏ పాపం చేశారని వాళ్ళని అలా హింసిస్తావు? వాళ్ళ సంగతి సరే, ముందు నీ సంగతి చెప్పు. చెప్పడానికి ఏముంది? మనిషికో మాట, పశువుకో దెబ్బ. కనిపించిన ప్రతిదాన్ని ఫోటోలో బంధించడం నీకు హాబీ కదా. కనిపించిన నీ తల్లిదండ్రుల్ని నేను ఫోటోలో బంధించాను. రాణా, మా వాళ్ళని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావా? వద్దు, ఆవేశపడొద్దు. నీకు ఆవేశం ఇష్టమైతే అనర్థాలు చేయడం నాకు ఇష్టం. ఒక్క తప్పటడుగు వేశావా నీ తల్లిని కాల్చి మారేస్తా. నీ తల్లిని పరలోకానికి పంపిస్తాను. నీ ప్రియురాలకి నూకలు చెల్లిస్తాను. నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అంతేకాదు, నీతి గురించి ఉపన్యాసాలు చెప్పే నీ చేత, దేశం గురించి తాపత్రయపడే మీ కుటుంబం చేత అవినీతి చేయిస్తాను, దేశద్రోహం చేయిస్తాను. Yes! అందులో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు చాలా ఉన్నాయి. అది స్వయంగా నీ చేత్తోనే తీసుకువెళ్లి సింగపూర్ లో ఉన్న గోల్డెన్ బ్రదర్స్ కి ఇస్తున్నావు. No, I can't. అలాగా, ఇటు చూడు. వాళ్ళేం చేయొద్దు. చేయను, వాళ్ళను ఏమీ చెయ్యను. కానీ నువ్వు ఈ పని చేసి పెట్టాలి. నువ్వు సింగపూర్ చేరే వరకు మా మైఖేల్ నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. గాలిలోకి విమానం వెళ్లే వరకు మా రంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. నువ్వు సింగపూర్ వెళ్ళి గోల్డెన్ బ్రదర్స్ కి ఇది ఇచ్చేసి ఇండియాలో అడుగు పెట్టేసరికి నీ తల్లిదండ్రులు, ప్రియురాలు ఎయిర్పోర్ట్ లో నీకు స్వాగతం చెప్తారు. నా అంచనా ప్రకారం ఈ పాటికి చాణక్య మన వాళ్ళ చేతుల్లో చచ్చుంటాడు. హలో హలో, ఈజ్ ఇట్ 2222? ఎస్ ప్లీజ్. కాల్ ఫ్రమ్ సింగపూర్. ఈజ్ రాణా అవైలబుల్? ఎస్, రాణా స్పీకింగ్. గురు లైన్ లోకి వచ్చాడు. తిని స్పీక్ ఆన్. హలో, సింగపూర్ పేటని మాట్లాడుతున్నాను. మీరు పంపిన కాగితాలు మా చేతికి చిక్కాయి. అవి తెచ్చిన వాడిని కారు ప్రమాదంలో సఫా చేశాం. ఈజ్ ఇట్? వెరీ గుడ్. ఇట్స్ ఆల్ రైట్. సరుకు మీకు అప్పచెప్పడానికి ఈ రోజే గోల్డెన్ బ్రదర్స్ సింగపూర్ నుంచి బయలుదేరారు. వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోండి. అలాగే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ మనవాళ్లే. వాళ్ళు అక్కడున్న 3 రోజులు సకల మర్యాదలతో చూడండి. అలాగే, సకల మర్యాదలు చేస్తాం. రైట్.
చక్రి గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారట, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకో. నేను రంగా ప్రకృతి సేవా సదనం దగ్గర వాళ్ళని ఘనంగా రిసీవ్ చేసుకుంటా. ఓకే డాడీ. గులాబీ రేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరి బ్రదర్స్ వాళ్ళు రాలేదా? ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారులో తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట, అందుకని గుర్రపుంజి వస్తున్నాడు. గుర్రబ్బండా? వీళ్ళు గోల్డెన్ బ్రదర్సా, ఐరన్ బ్రదర్సా? రాణాజీ, అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరులకు మా ఓ నీ బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదోడు కుయ్యే లేదో ముయ్యి. దిగండి, దండలు వేయండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పూలమయం చేసినావే. ఏంటి పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాట అన్నా, పెద్ద మనిషిలో ఉళ్ళా డబ్బులు రావడం ఏంటి? వాళ్ళ తోటలు ఉన్నాయేమో. ఏం పెద్ద అయినా అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళా, అత్తయ్యలకి పూల గనులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం సీటికి మనకి బంగారం విసురుతున్నా, అత్తయ్యకి పూలు విసురుతున్నారు. అంతేనంట. అంతే కదా మరే. సింగపూర్ అన్నారు, డాబు సరిగా ఉంటారన్నారు. మరి వీళ్ళని చూస్తే దరిద్రం పక్షం. నోర్మై, బంగారపు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వీళ్ళ దగ్గరే బోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది, సదనానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాం. నా బండికి రాయ్. వారెందుకు నేను ఇస్తాను. ఇదిగో 100. యో ఏందుదే 100? పరాదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి 100. వీడెవడో గబ్బు మనిషిలా ఉన్నాడే. శనుడా అన్నా, ఇందులో కట్ట పేరుకి దాని మొహం నూక్కు. అమ్మో 100 రూపాయలు కట్ట. ఇదిగో మే ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళి నీ గుర్రం తోక కట్టు. అదే నాన్న, ఆ గొలుసు నీకు చించి నాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నాను పెద్దయినా? చించదాకే పుంపు నాకి. మరి అట్లాంటిది ఏంద్రా నాకు కావాలంటే పన్పరాగే సులుసులాగే గడివడా. ఇప్పుడు నేను ఏమన్నాను పెద్ద ఆయన? నోరు తిరగడం లేదు. మా అంత చదువుకోలేదు కాబోలు, ఉత్త సోబే పిల్లగా. దొరా, ఏంది మే నా గుర్రానికి గొలుసు ఇచ్చినావు, మరి నాకా? మా అన్న చేతితో ఇచ్చినాడు కదా, మరి నా మూతితో ఇస్తాను. పా పా, పా, పా. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అమ్మో ముత్యాలు, 3 ముత్యాలు. మొద్దుకో ముత్యం లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవికెట్టుకో, ఒకటి ముక్కెట్టుకో, ఇంకోటి నీ ఇష్టం. ఎరా కాకి, ఏంట్రా జాకి? వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో వెళ్తాను పదా. ఓరి బండ బడా, ఏందో అయితే పెద్ద ఏర్పాటు చేసినావు కదా. దయచేయి. ఏంటండి ఇది? అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళి ఉంట్లే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దూకితే గుర్రం గారు చేసినది. అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచినా లాలో అలాగా? ఒరేయ్, వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా. మా చంద్రాయణ్ణి గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా? ఒరేయ్, రాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడ్ సైడ్. దయచేయండి, దయచేయండి. నీ బండ బడా, ఏందో అయితే పిల్లకాయకు సర్కస్ కూడా చేయిస్తావే. ఈ సర్కస్ కాదు రాయుడు గారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయలతో చేయిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా చేయిస్తున్నావా? లోపల భూగర్భంలో. పెద్ద ఆవిర్తానానికి ఏర్పాట్లేదే.
బాగా చేసినవే. చిన్నరాయుడు ఎవడు నువ్వా? నీకు బుద్ధుందా? అదేందన్నా? ఇంకా పెద్ద ఇవన్నీ చూస్తుంటే మాయలు పకీరు బాధరులా. ఇగో పకీరు ఈడ బాలనాగమ్మ దొరుకుతా? బాలనాగమ్మ ఏంది అయితే? అది నిజంగా కుక్కేనండి. అదిగో అసలు బాలనాగమ్మ అక్కడుంది. ఇదేమిటే ఏమైంది? నువ్వేం కంగారు పడకు పెద్ద ఆయన. ఇదో రకం జబ్బు. కాలుతో తన్నే జబ్బు ఉంది నాకు తెలుసు. ఇది రెండోదన్నా. మా అన్న దెబ్బ రొట్టె లాంటి ఆడదాన్ని చూస్తే మైకం వచ్చి పడిపోతాడు. మరి లేవాడు. మరి లేపాలంటే ఏం చేయాలి? ఆ దెబ్బ రొట్టెని తీసుకొచ్చే దెబ్బరొట్ట అదే అన్న ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు. మా అన్న లేస్తేనే నీకు సరుకు దక్కింది. పాటతో సరిపెడతాడా ఇంకేమన్నా అడుగుతాడా? అడడు ఉత్తిన డబ్బు దబ్బు పెట్టుకుంటాడు అంతే. అంతే కదా. చక్రి ఏంటి ఏవిట్నానో నువ్వు? ప్రతిదానికి శశిరేఖను అడ్డం పెట్టుకున్నావు. నోరు ముయ్యరా. వాడు బంగారు గని. మన సరుకు చేతికి అందే వరకు ఏ సేవలైనా చెయ్యాలి. వెళ్ళు. చూడు శశి, అంతా విన్నాను, అదేం కుదరదు. అమ్మా శశి, మేం చెప్పినట్టు విన్నావు అంటే అయితే నన్ను ఇక్కడ నుంచి పంపిస్తానని మాటిస్తే మీరు చెప్పినట్టు వింటాను. అలాగే రా. పదండి. ప్లీజ్. నీ బండబడ ఎంత మజాగుందవమ్మాయో, నీ ఎంటబడ వలపుతడ పుట్టెనమ్మాయో, నీ సోగ కళ్ళతో లాగేయ కమ్మడు, ఆ పైన ఏమైనా అడగొద్దు గుమ్మడు. నీ బండబడ ఎంత మజాగున్నవబ్బాయో, నీ కంటబడ బలపుదడ పుట్టెరబ్బాయో, గిల్లేటి చూపుతో నీ బండబడ ఎంత మజాగున్నవమ్మాయో, నీ కంటబడ బలపుదడ పుట్టెరబ్బాయో. ఒత్తిళ్ళ వడ్డాణమిస్తనమ్మాయో, కౌగిళ్ళ కడియాలు కడతనమ్మాయో, రవ్వలతో ఎత్తుబడి వేయించన్నా, ముద్దులతో మొక్కుబడి చెల్లించన్నా. నీ బండబడ ఎంత మజాగున్నవమ్మాయో, నీ కంటబడ బలపుదడ పుట్టెరబ్బాయో, నీ సోగ కళ్ళతో అరే 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 అరే, నీ సోగ కళ్ళతో లాగేయ కమ్మడు. నీ బండబడ ఎంత మజాగున్నవమ్మాయో, నీ కంటబడ బలపుదడ పుట్టెరబ్బాయో. బంగారు పట్టులంగా ఇస్తనమ్మాయో, ఓ పట్టు పదిలంగా పడతనమ్మాయో, చీకటి
చేతిలో చిక్కుముడి విప్పించన్నా మన్మధుడి జన్మముడి వేయించన్నా నీ బండబడ ఎంత మజాగున్నవమ్మాయ నీ ఎంటబడ బలపదడ పుట్టినమ్మాయ నీ సోగ కళ్ళతో నీ సోగ కళ్ళతో రాగేయ తమ్ముడు ఆ పైన ఏమైనా అడగొద్దు గుమ్మడు నీ బండబడ ఎంత మజాగున్నవయ్యో నీ కంటబడ బలపు దడ పుట్టెద భయో గిల్లేటి చూపుతా గిలిగేట పెట్టకు పగటేల పదుగుల్ల బలవంత పెట్టకు నీ బండబడ రేఖ ఎంత తెలివితేటలతో ప్రవర్తించినా అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాను. రేపు మరో వేషంలో వచ్చి అమ్మా నాన్నలను రక్షించుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. హలో అలా రానా ఉండాడా? రానానే మాట్లాడుతున్నాను. తమరెవరు? మేగడ ముట్టాల్ గోల్డెన్ బ్రదర్స్. ప్రస్తుతం గోల్డెన్ బ్రదర్స్ మా అతిథులుగా ఉన్నారు. అరే మేము దానే గోల్డెన్ బ్రదర్స్ అరివి గట్ట ముండో అడి ఎవరో దొంగ పిల్లకాయలో నేను మాయ చేస్తుంటారు. నువ్వు సోంబేర మాత్రం మోసపోయి ఉంటావు. వీడెవడో అరవంలో వాయించేస్తున్నాడు. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నడి సముద్రంలోంచి మాట్లాడుతుండా. సరుగుతో వస్తుండావు. ఇష్టం లేకపోతే చెప్పు, నా తిరిపి పోరా. ఆహా, అలా చెయ్యొద్దు ప్లీజ్. తమ రండి, తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరే అప్పుడిదా చక్రి, మనం మోసపోయాం. అసలైన గోల్డెన్ బ్రదర్స్ సముద్రంలో ఉండిపోయారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు నకిలీ వెధవలు వెళ్ళి పట్టుకోండి. ఏమిటి పట్టుకునేది? నా బొంద వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. పోతూ పోతూ నా మెళ్ళ ఉన్న ముత్యాల దండ, నా కాళ్ళకున్న ముగ్గుల పట్టీలు కూడా తీసుకెళ్లిపోయారు. వాళ్ళు మిమ్మల్ని బాగా మోసం చేసి ఈ మీసాలు ఈ జుట్టు మిగిలిచి వెళ్ళారు. నెల్లూరు పిల్లకాయలు నెల్లూరు భాష మాట్లాడి నేల గర్పించేశారు. కనిపించారు సరే, రాత్రంతా వాళ్ళు నిన్ను పెదరాయుడు గారు అలవాటు వచ్చింది. ఇదేంటి చిన్నరాయుడు గారు అలవాటు వచ్చేసింది. ఏం చేసేది? పోతూ పోతూ నాకు ఇది బాగా నేర్పేసి వెళ్ళారు. అంతేనా ఇంకేమైనా? దూరంగా వెళ్ళి మాట్లాడరా. ఇది కుక్కిన పెన్లా పడి ఉండేది. గుర్రపు తనులు గాడి తాపులు నేర్చుకుంది. సరే చక్రి, జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు. ఇప్పుడు అసలైన గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారు. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రిసీవ్ చేసుకుందాం. పద. ఊరుకోండి, వ్యధ వెరికాకు మీరు కూర్చోవాళ్ళు వస్తారు. వెల్కమ్ நம்ம பெரிய அண்ணன் ஆறுமுகம். நம்ம చిన్న తంబి తిరుముఖం వడకం. చక్రధర్, వారు పైకి వచ్చే ఏర్పాటు చేయి. అలాగే. అడే తంబి, அண்ணே ఇంత ఎడం నిండా బాగుందిరా. ஆமா அண்ணே. పరబ్రహ్మలా వెలిశారు. తడవకుండా ఎలా వచ్చారు? అరే సోంబేరు, అరే అరివిగట్ట ముండం ఏం తలిస్తురా మమ్మల్ని? అరే తంబి అన్నే, ఇంత ముట్టాలకి మనం ఎలా వస్తామో చెప్పు. అన్న ఆరుముఖం సింగపూర్లో 100 షిప్పులకి మొదలాలి தெரியுமா? ಅದಲ್ಲ షిప్ నంబర్ 33 అన్నకు బాగా పట్టను. అదిలో ఎక్కితిమి. మధ్యలో నీటి మీద బోర్డు కొడితే నీటిలో పొడిస్తే నీటి లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అరే సుండక్క పయ్యలే. இப்போ సబ్మెరీన్ అదిలో ఎక్కితిమి. ఎక్కడికి వస్తే మొత్తానికి వచ్చారు, అదే సంతోషం. రండి. కాపాతప్పా ఎన్న సుగమాయిరిగా ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. విందుకు ముందు కాస్త మందు కూడా. ఏమిరా ఏమో తలిస్తివి? ఆరుముఖం అన్నే, తిరుముఖం అన్నే, మీకు దా ఇసుకి ఎత్తి పెడితిమి, దాన్ని దించి పెడితిమి. పావింగులే, ఏమి తలిస్తివిరా? మమ్మల్ని ఏడ మాదిరి తాగుబోతు ఉండవాలని తలిస్తివిరా? తంబి இந்த சுண்டைக்காய் பசங்களே அடிக்கிறேன். அடி. திருமுகம் அண்ணே, வேண்டாம் அண்ணே, இந்த பாம்பு வச்சு அடிக்கிறேன். திருமுகம் சாமி.
ఆరుముఖం గారు కోప్పడకండి, ఏదో తెలియక అన్నాం. పదండి భోజనానికి. అరే ముఠాల్, ఆ? సాపాటుకు మున్నే అన్నకి అదు అదు అది వేణం. అదు అంటే ఎదు. అదడా ముట్టాయ్, నమకే పొన్నుదా కావాలి. అదడా నమ్మకి తమ్ముకి ఇంత కుడిమి ముడిసి పెట్టడానికి లబక్ కావాలి. అదే లబక్ జబక్ ఈ సదనంలో దొరకరే, సిటీ నుంచి తెప్పింది. ఏయ్, నీ వాయిముడ్డ లబక్ జబక్ వస్తేదా ఈ కుడిమి ముడుస్తుమా? కుడిమి ముడిస్తేదా సాపాటు చేస్తుమా? సపోర్ట్ చేసేదా మేము శాంతిస్తుము. అప్పటి మీరు శాంతించడమే కదా మాస్యం. ఒరే చక్రి, ఒరే చక్రి, నువ్వు ఆ శశిరేఖ దగ్గరికి వెళ్ళి దువ్వి తీసుకొచ్చి ఇదే ఇక్కడ దొరికే ఏకైక లబక్ జబక్ అని చెప్పాలరా. ఏంటన్నా నువ్వు ప్రతిదానికి నా శశిరేఖనే తీసుకోమంటావు? అబ్బా, కుడిమి దువ్వడానికేనట్రా లబక్ జబక్. లేకపోతే మనం మన వ్యాపారం నసక్ లసక్ అయిపోతాం. వెళ్ళరా, వెళ్ళు. ఏమిటి? రా చెప్తాను. చిన్న ముట్టాలి అన్నాచి పొన్నుకి కంగారు పడకండి తిరుమగం గారు, ఆ పిల్ల కొద్దిగా గుర్రం గాడిద లక్షణం వచ్చింది. అప్పుడియా పోడా. చూడు పొన్ను, మా అన్న కుడిమి ముడిసే ఈ బాంబదల్లో పూ మాదిరి వెచ్చడు. నేనెందుకు ముడవాలి? నేను ముడను. అన్నే అలా అనుకు తల్లి, ముడుస్తానని చెప్పు. కొప్పు ముడుస్తున్నట్టు, అందులో పువ్వులు తరుగుతున్నట్టు నటించి ఆ బాంబులు కొట్టయి, ఆ తర్వాత మేము బయటపడతాం, నిన్ను పంపించేస్తాం. అయితే ఓకే. ఆరుముఖం గారు, మీరు ముందు కింద కూసండి. నీ కూసుకో. మూడు. సరే గాని ఈ కుటుంబైతే నేను ముడుస్తాను, మరి నా కుటుంబం ఎవరు ముడుస్తారు? అని నీ కవలపడాదే, నీ కుడిమి నాందా ముడుస్తున్నా. అన్నే మరి నా కుడిమి ఎవరు ముడుస్తారు? ఇదిగో మొదలాలి, నీ ఎలా చేస్తువి? నీ పోయి తంబి కుడిమి అందంగా ముడిసి పెట్టు. నేనా? శశిరేఖను తీసుకోమన్నావు, తిక్క కుదిరింది. ముడు కుడి. నువ్వు నోరు ముయ్యరా. కొప్పు ముడిచినట్టే ముడుస్తూ, పువ్వులు తురుమునట్టే నటిస్తూ ఆ బాంబులు తీసి దాచేస్తాం. ఇదిగో దుబ్బన. వాడా కలి బాబా, ఈ కుడిమి ముడిసి బాంబులు అందులో పూడ్చిపెట్టి. అలాగే అలాగే. తూంగాదే తంబి తూంగాదే. అరే కళ్ళంగడే ఎల్లారు పాలంగడా. తూంగాదే తంబి తూంగాదే, నీ సోంబేరి ఎன்ற పేరు వాంగాదే. నీ సోంబేరి ఎன்ற పేరు వాంగాదే. అన్నే, ఇంత ముట్టాలు బాంబులు దొంగతనం చేస్తాయి. తొందరపడకండి ఆరుముఖం గారు. ఆ బాంబులు కొప్పులు పూల మాదిరి ముడుద్దామని తీశాను గాని మరో దురుద్దేశం లేదు. అప్పుడియా? మీరు కూసుకోండి, మీరు భోజనానికి రండి. దయచేయండి, తమ కోసం ఎన్నో రకాల స్పెషల్స్ చేయించాను. అడే తంబి, ఇది ఏమి దినము? దినముదా శనివారము. శనివారத்திலே అమ్మవాడు అప్పవాడు లేకుండా భోజనం చేసేదే లేదు కదరా. రే కలిదా, శీఘ్రమే అన్నకి ఒక అమ్మవాడిని అప్పవాడిని తెచ్చుకొనిరా. ఎంచుకొనిరా. తీసుకొని రావడానికి అదేమన్నా వంకాయ ఆలబగాయ? ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ನಾನು ఇప్పుడే సింగపూర్ కంగారు పడొద్దు, మీరు కూర్చోండి కూర్చోండి. ఏమైనా ఉపాయం చెప్పబోయా? అడే ముట్టాయి, అమ్మవాడు అప్పవాడు వయసు ఉన్న యారునో తెంచుకొని వచ్చి అక్కడ కోల్చుకొని పెట్టు, అప్పుడు దా అన్న సాపాటు చేస్తాడు. నాన్న, నాదొక మంచి ఐడియా. చెప్పు. మనం బంధించి వచ్చిన నాగార్జున జానకిని తీసుకొస్తే? మంచి ఐడియా, వెంటనే తీసుకురా. అలా సోంబేరే, నీకు అమ్మవాడు అప్పవాడు ఉన్నాడా? నేను పుట్టగానే ఇద్దరు పోయారు. అడచ్చి, వీడు నిండా శని ముండవాడ్లా ఉన్నాడు రా. అమ్మాన్ని మడయ్యా మడయ్యా మడయ్యా. అమ్మా వాంగ, అప్పా వాంగ. இந்த அம்மா ரொம்ப நல்ல அம்மா. நான் இந்த అమ్మ చేతిలో సాపాడు చేస్తా. అలాగే నాగార్జున, నీ భార్యని ఆరుముఖం గారికి అన్నం తినిపించమను. నోర్మయ్, ఎవడో వాడికి నా భార్య అన్నం తినిపించడం ఏంటి? ఇది జరగని పని. ఇదిగో నేను చెప్పినట్టు వినకపోయావంటే మళ్ళీ చావు దెబ్బలు తింటావు. రే ముట్టాడు, ఏమో దబాయిస్తావు? నమ్మ అవసరం వచ్చినప్పుడు అంత కాలం మీద పడి మొక్కుతే ఒప్పుకుంటారు. మొక్కు మొక్కు మొక్కు. నాగార్జున, నాగార్జున, నేను చాలా ఇరకాటంలో ఉన్నాను. జరిగిందంతా మర్చిపో. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే సరే, జానకి అబ్బాయికి అదే ఆరుముఖానికి అన్నం తినిపించు. రాణాజీ, సింగపూర్ నుంచి మీకు అర్జెంట్. అలాగా, మీరు భోజనం కానిస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను.
బాబు జరిగినంత తర్వాత చెప్తాను. ఏమిటి మైకేల్, వాడు నీ మెడలు విరిచేసి ఫ్లైట్ టేకాఫ్ కాకుండానే దిగేశాడా? అమ్మో చాణక్య, పద. ఆగు. తల్లిదండ్రుల్ని ప్రియురాల్ని విడిపించుకుపోవడానికి మారువేషంలో వచ్చావా చాణక్య? కాదు, నీ పాపం పండిందని చెప్పడానికి వచ్చాను. శ్రీకృష్ణుడు శిశుపాలు ఎన్ని తప్పుల వరకు క్షమించాడో నీకు తెలుసా? 100 తప్పుల వరకు. ఆ లెక్కన నేను ఒక్క తప్పే చేశాను. నిన్ను నమ్మి ఇంకా 99 తప్పులు చేసే వరకు భగవంతుడు నన్ను క్షమిస్తాడు. భాగవతం దేనికి ప్రసిద్ధో నీకు తెలుసా? శ్రీకృష్ణ లీలలకి. కాదు, అందులో ఎన్ని రకాల నరకాలు ఉన్నాయో, ఏ పాపం చేసిన వాడు ఏ నరకానికి వెళ్తాడో రాసింది. నువ్వు రౌరవాది నరకానికి వెళ్తావు. అవసరమైతే యమధర్మరాజును కూడా స్వర్గానికి స్మగిల్ చేయగల సమర్థుని నేను. ఒరే రంగా, వీడి తల్లిని గ్యాస్ ఛాంబర్లోకి నెట్టండి. తండ్రి కొడుకులిద్దరిని పోలీసులతో బంధించండి. స్మగ్లింగ్ లో ద్రోహులకు తాగులేదు. రహస్య పత్రాలు ఎక్కడ దాచాడో వెతుకు. నా రహస్య పత్రాలు నాకు అందాక మీ ప్రాణాలు గడ్డిపూచల కన్నా హీనం. నీ తల్లి ఉక్కిరి బిక్కిరవుతూ చచ్చిపోయే దృశ్యాన్ని కళ్ళారా చూసు. వదలండి రా గ్యాస్. చాణక్య, ఈ పత్రాలతో నీ ప్రియురాలతో ఈ దీవిని వదిలి వెళ్ళిపోతున్నావు. కమాన్ రంగా. అది చచ్చిన మరుక్షణం వాళ్లను కూడా కాల్చిపారే. ఓకే బా. డాడీ, నా కన్న తల్లిని, నీ సహధర్మచారిని ఇలా చిత్రహింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే పిరికి పొందలమా మనం? నో మై సన్, యు ఆర్ ఎ లయన్ అండ్ ఐ యామ్ ఎ టైగర్. దెన్ కమ్ ఆన్. మీరు జాగ్రత్త, వాసన నేను చూస్తాను. అలాగే అయ్యా ధర్మం చేయ బాబు. ఇదిగో డబ్బు.
డన్ మిస్టర్ చాణక్య, మంచి నాటకం ఆడి పెద్ద తిమింగలాన్ని పట్టించావు. థ్యాంక్ యూ సార్. మీరు నా నిజాయితీని నమ్మి నాతో సహకరించిన కారణంగా నేను ఈ విజయాన్ని సాధించగలిగాను. మై డియర్ సన్, చాణక్య అన్నది నీ పేరు. ఛాలెంజ్ చేయడం నీ స్టైల్ అని నిరూపించి నా పరువు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అబ్బా, అసలైన ఛాలెంజ్ అది కాదు సార్. చాణక్య శశిరేఖలు వెంటనే పెళ్లి చేసేసుకుని తాతని మించిన మనవణ్ణి అంటే బుల్లి నాగార్జున ఇస్తామని ఛాలెంజ్ చేసి నెక్కుకు రావాలి. అది అసలైన చాణక్య. జాజిపూల పేరు మీద ప్రేమ యాత్ర, జాబిలమ్మ ఇంటి దాకా దండయాత్ర, జాజిపూల పేరు మీద ప్రేమ యాత్ర, జాబిలమ్మ ఇంటి దాకా దండయాత్ర. లా 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 లా